హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పెద్ద కలకలం రేపుతున్నాం ఫేక్ లిక్కర్ కేసు. మరి ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇది అంతా జోగి రమేష్ స్కెచ్చేనా అన్న ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు పోలీసు విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఆయన చెప్పిన ప్రకారం ఈ నకిలీ మద్యం వ్యాపారం మొత్తం మాజీ మంత్రి జోగి రమేష్ ప్లాన్ ప్రకారమే జరిగింది అని ఆరోపించాడు. అతను చెప్తున్నాడు, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ వ్యాపారం మొదలుపెట్టమని, తర్వాత తంబళ్లపల్లి వైపు తరలించమని ఆదేశించారు. అది కూడా టీడీపీ నేత చంద్రబాబు నాయుడుపై తప్పు ఆరోపణలు చేయడానికే ఈ ప్లాన్ చేశారని చెప్పాడు. ఈ ఆరోపణలు బయటకు రావడంతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. కానీ అదే సమయంలో జోగి రమేష్ మాత్రం నేను ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని అని స్పష్టం చేశారు. ఇక అంతేకాదు, నాకు అనుమానం ఉంటే లై డిటెక్టర్ టెస్ట్కి కూడా రెడీ అని సవాల్ విసిరారు. ఇక ప్రజల్లో ఇప్పుడు ఒక్క మాటే వినిపిస్తుంది, ఇది నిజంగా జోగి స్కెచ్చేనా లేక ఎవరో వెనకుండి ప్లాన్ చేస్తున్నారా? మొత్తానికి ఈ నకిలీ మద్యం కేసు ఇప్పుడు ఒక పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నది చూడాలి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.